దేవుడు మనం అనుభవించే సర్వ సృష్టిని కలిగించటానికి 6 దినాలు కష్టపడ్డాడు. 7వ దినమున విశ్రమించాడు. అంటే విశ్రమించేంతగా మనిషి కొరకు దేవుడు కష్టపడ్డాడు. మనిషిని దేవుడు కలిగించాలన్న ఆలోచన మొదటిదైతే, కలిగించాలనుకున్న తండ్రి మొట్టమొదటిగా ఈ భూమిని, ఆకాశమును, సముద్రము జలచరములను, చెట్లను, పక్షులను, పురుగులను, వీటన్నిటిని మనిషి రాక కొరకు సిద్ధపరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. సృష్టిలో ప్రథములమైన దేవుని ఆలోచనలో మనం ప్రారంభికులమైన మన రాక కొరకు దేవుడు అన్నిటినీ సిద్ధపరచాడు. నీ రాక కోసం ఆ దేవుడు ఎదురు చూసి నువ్వు ఈ భూమి మీదకి రావాలని తన కుమారుడిగా, తన పోలిక, తన స్వరూపాన్ని ధరించుకొని ఈ భూమి మీద నువ్వు పుడతావని తెలిసి నీ కొరకు అన్నిటినీ సిద్ధం చేశాడు ఆ తండ్రి. ప్రతి ఒక్కరి దాహాన్ని తీర్చడానికి నీరు కదా, ప్రతి ఒక్కరికి కావలసిన నేల, అన్నిటినీ ఒక్కొక్కరి రుచులేంటి. నాకు నచ్చిన రుచి మీకు నచ్చదు, మీకు నచ్చిన రుచి నాకు నచ్చదు, మీకు నచ్చిన కలర్ నాకు నచ్చకపోవచ్చు. ఎన్ని కలర్లు, ఎన్ని రుచులు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని మనస్తత్వాలు. ఎంతమందిని ఆయన ఆలోచించి మనస్తత్వాన్ని గ్రహించి వారి కొరకు కలిగించాడు అని అంటే ఎంత గొప్పగా ఆయన మనిషి కొరకు ఆలోచించాడో మనకు